నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ప్రజారంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. టీడీపీ నేత హరిప్రసాద్ వెల్లడి. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని శాస్త్రవేత్తలుగా రాణించాలి. జాతీయ సైన్స్ దినోత్సవంలో చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి పిలుపు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకం. వామపక్ష నేతల విమర్శ. జిల్లాలోని ఎద్దుల ఈశ్వర్రెడ్డి గండికోట జలాశయం ముంపు వాసుల న్యాయమైన సమస్యలను కూటమి ప్రభుత్వం సత్వరమే పరిష్కరిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఎద్దుల ఈశ్వర్రెడ్డి జలాశయం ముంపు వాసుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాధిత ప్రజలు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ జలాశయం ముంపు వాసులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యంగా R&R ప్యాకేజ్ కింద 10 లక్షల ఎక్స్గ్రేషియాలో పెండింగ్లో ఉన్న ఇవ్వాల్సిన పరిహారాన్ని చెల్లించాలని, అలాగే పరిహారం విషయంలో సరైన బాధితులకు గుర్తింపు విషయంలో న్యాయం చేయాలని కోరారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, బడి ఆసుపత్రి నిర్మాణాలను సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత ప్రజలకు ఉద్యోగ ఉపాధి విషయంగా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి అంతంతగా ప్రాధాన్యత కల్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ తీరు కారణంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోగా బాధితులను పరిహారం విషయంగా తగిన న్యాయం జరగదన్నారు. ఇటువంటి తరుణంలో బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేసి ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన బాధితులకు అన్ని విధాలా ఆదుకోవాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గండికోట కీర్తిశేషులు ఎద్దులీశ్వరరెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇండ్లు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ R&R ప్యాకేజీ కింద 10 లక్షల రూపాయలు ఏదో ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారో అందులో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిహారం తక్షణం చెల్లించాలని, అదేవిధంగా గెజెట్ నోటిఫికేషన్కు నోచుకోకుండా అర్హులైనటువంటి వాళ్ళు దశాబ్దాల తరబడి అధికారుల చుట్టూ పాలక వర్గాల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళను ఒక కమిటీ వేసి అర్హులైనటువంటి జాబితాను గుర్తించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి, అదేవిధంగా పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతి కల్పించడంతో పాటు బడి, అదేవిధంగా హాస్పిటల్ నిర్మించాలని, ఇంకోవైపు అన్నీ కోల్పోయినటువంటి వీళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకోవైపు ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో 3,22,000 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో నామమాత్రంగా చేయడం అంటే చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఈ కేటాయింపుల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, ఆ ప్రాజెక్టుల కింద సర్వం కోల్పోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం అందించడం కానీ సాధ్యం కానటువంటి పరిస్థితిని ఇవాళ గుర్తిస్తూ ఉన్నాం. గండికోట ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల తరబడి జరుగుతూనే ఉంది. వాటికి సంబంధించి R&R ప్యాకేజీ కింద ప్రతి వ్యక్తికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు కేవలం కొన్ని గ్రామాలకు కొంతమందికి మాత్రమే కొంత డబ్బులు కేటాయించి మిగిలినటువంటి గ్రామాలు, మిగిలినటువంటి జనాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గండికోట ప్రాజెక్టు కింద డైరెక్ట్గా ఆయకట్టు లేనప్పటికీ కూడా ఆగ మేఘాల మీద వీళ్ళను ఖాళీ చేసి ఊర్లు వదిలేసి పోయి మీకు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోండి అంటే అక్కడికి పోయినటువంటి వాళ్లకు ఎలాంటి వసతులు లేనటువంటి దౌర్భాగ్య స్థితి, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఇవాళ వెంటాడుతూ ఉంది. పట్టమని 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి వెసులుబాటు లేనటువంటి వల్ల ఎక్కడెక్కడికో పట్టణాలకు వారాల తరబడి వలసపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇంకోవైపు కడుపు నింపుకోవడం కోసం మహాతల్లులు
ఇంటి దగ్గర ఉన్నటువంటి సెంటు 2 సెంట్లలో ఇవాళ కనకాంబరం పూలు సాగు చేసుకొని కడుపు నింపుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆర్టీబీబీలో కావచ్చు, లేకపోతే బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ అన్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ అన్నారు, కంబాల్దిన్నెలో స్టీల్ ప్లాంట్ అన్నారు, లేకపోతే ఇంకొక పరిశ్రమ అని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా పరిశ్రమలలో కానీ లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ దాంట్లో భూములు కోల్పోయినటువంటి అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసినటువంటి వీళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వం పైన ఉంది. బడ్జెట్ కేటాయింపులు సవరణ చేసి ఈ నిర్వాసితులకు కావలసినటువంటి నష్టపరిహారము, పునరావాస చర్యలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలపైన నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. పాలక ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత ఉధృతం చేసేటువంటి ఆలోచన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలు రూపొందుతాయని చిన్నచౌక్ ఎస్ఐ రాజేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందన్నారు. భారతరత్న భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మన దేశ దార్శనికుడు సర్ సివి రామన్ను స్మరించుకుంటూ సైన్స్ విలువను ప్రపంచానికి, విద్యార్థి లోకానికి తెలియచేయడమే ఈ దినోత్సవ ప్రత్యేకత అన్నారు. చిన్నారులు సివి రామన్ను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భావితరాల సైంటిస్టులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి విశిష్టతలను ఇన్నోవేటివ్గా వివరించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యం తీరు అభినందనీయమన్నారు. అనంతరం ముఖ్య అతిథిని పాఠశాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. Come forward, tell your name. Work presented by Khatija Kanvika Ahir. Introduction. The eye is an organ of vision. The eye is a complex organ that helps us perceive the waters. Today I am going to tell about the parts of the eye. Cornea, clear part. Big stone container hot water. Converting light into electrical signals that the brain processes. Aquarium which will be
will safely in our lakes. Fishes were dying inside the made and homemade aquariums. Fishes rise in the oceans. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్నపిల్లలు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో చాలా బాగా చేశారు. ఇన్నోవేటివ్గా ప్రతి ఒక్క దాని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా తాము సేవలు అందించడం జరుగుతుందని కడపకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కడప నగరం సిఎస్ఐ హైస్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన జగదీష్ న్యూరో కేర్ సెంటర్లో 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యవసర వైద్యం అందేలా తాము అన్ని చర్యలు చేపట్టామన్నారు. తమ ఆసుపత్రి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. నరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి తాము అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆసుపత్రి సిబ్బంది, మేము వైద్య సిబ్బంది, మిగిలిన పారామెడికల్ సిబ్బంది అందరం కలిసి దాదాపు 30 మంది రక్తదానం చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఏ యాక్సిడెంట్, ఎమర్జెన్సీ సందర్భాల్లో చాలాసార్లు చూస్తున్నాం. రక్తం కొరత వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొద్దిమంది రాత్రిపూట వస్తారు, ఒక అటెండరే వస్తారు. రక్తం కావాల్సింది వస్తే వాళ్ళు పోయి రక్తం డొనేట్ చేసి తెచ్చే సందర్భాలు లేవు. రక్తం ఎవరో ఒకరు డొనేట్ చేయకపోతే రక్తం ఇవ్వడానికి కుదరదు. చాలాసార్లు మా వైద్య సిబ్బంది, మా ఆసుపత్రి సిబ్బంది కూడా ఎవరు పేషెంట్ అటెండర్లు ముందుకు రాకపోతే రక్తం ఇచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి అందరం కలిసి ఒకటేసారి సమిష్టిగా 30 మంది దాదాపు రక్తదానం చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం యొక్క విలువ, ప్రాముఖ్యత తెలుసుకొని అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఇక మా ఆసుపత్రిలో వైద్య సేవల గురించి అంటే ప్రతి సంవత్సరము వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తూ క్వాలిటీ మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్సలో భాగంగా ఈ సంవత్సరము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే కొత్త మిషన్ తీసుకురావడం జరిగింది. దీంతో ఏదంటే పెద్ద కోత ఇవన్నీ లేకుండా చిన్న సూది ద్వారా లోపలికి పంపించి వెన్నెముక నొప్పులకు లాంటి దీర్ఘకాలిక నొప్పులకి, ఆపరేషన్ అవసరం లేకుండా దీర్ఘకాలిక నొప్పులకి ప్రత్యేక చికిత్సలు అందజేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది. ఇక మిగిలినది నెక్స్ట్ పక్షవాతం. మా ఆసుపత్రిలో ఇచ్చే ప్రధానమైన చికిత్సలు అందించే జబ్బు ఏదంటే పక్షవాతం. పక్షవాతం అనేది సమాజాన్ని పట్టి పీడించే సమస్యల్లో ప్రధానమైనది. పక్షవాతం వచ్చిన వాళ్ళకు పేషెంట్తో పాటు పేషెంట్ చాలాసార్లు బెడ్ రిడన్ అయి ఉంటాడు, కాలు చేయి పని చేయకుండా. వాళ్ళకు కేర్ అందించడానికి ఒక ఫ్యామిలీలో ఒకరిద్దరు అదే పనిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల పేషెంట్తో పాటు ఫ్యామిలీ, కుటుంబం అంతా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది. అందుకనే పక్షవాతం యొక్క చికిత్సతో పాటు నివారణకు మేము ప్రధాన ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం. ఈ పక్షవాతం యొక్క నివారణకు ప్రాముఖ్యతలో భాగంగా మేము అనేక వేల కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కలిగించడానికి అందజేస్తూ ఉన్నాము, అన్ని మండలాల్లో, ఊర్లలో అయితేనేమి. అంతేకాకుండా ఈ పక్షవాతం యొక్క నివారణకు సంబంధించిన షుగరు, బీపీ వంటి నివారణ చికిత్సలకు ఉచిత వైద్య సలహాలు అందించడానికి మా దగ్గర డాక్టర్ క్రాంతిరెడ్డి అని జనరల్ ఫిజిషియన్ అదే పనిగా ఉన్నారు. ఇక ఇవే కాకుండా మా దగ్గర ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ క్రాంతిరెడ్డి గారు,
అందుబాటులో ఉండడం వల్ల పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలవుతూ ఉంది. ఇదే కాకుండా ఐసీయూ 24 అవర్స్ ఉండే ఐసీయూ, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటరు, సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ స్కాను వంటి హై అండ్ ఎక్విప్మెంట్ మిషన్లు అంటే క్వాలిటీతో కలిగిన ఎక్విప్మెంట్ ఉండడం వల్ల మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ప్రజారంజక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని టీడీపీ నేత హరిప్రసాద్ కొనియాడారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 33.13 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ అన్ని వర్గాలను ఆదుకునేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలకు సైతం బడ్జెట్లో నిధులు కేటాయించడం, ప్రజారంజక పాలనకు అనుగుణంగా నిధులు కేటాయింపు జరగడం బడ్జెట్లో ప్రధాన అంశాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పుల కారణంగా రానున్న కాలంలో అనేక ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయన్నారు. అయినప్పటికీ తనకున్న అనుభవంతో అన్ని వర్గాలతో పాటు మహిళలకు సైతం మేలు జరిగేలా బడ్జెట్ను తయారు చేయడంపై ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుండగా వైసీపీ నాయకులు మాత్రం విమర్శలను ఖండిస్తున్నామన్నారు. పోసానికి మద్దతుగా మాట్లాడుతున్న వారు తొలుత ఆయన మాట్లాడిన అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. నీచంగా మాట్లాడేవారు తగిన శిక్ష అనుభవించక తప్పదని, ఇలాంటి వారికి మద్దతుగా వ్యవహరించేవారు పునరాలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. వెల్లడించే విధంగా ఉండాలి. ఎందుకంటే గతంలో మీరే మాట్లాడించి మీరే మా నాయకులను అయితేనేమి మా కార్యకర్తలను అయితేనేమి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు చట్టం తెలుదా అని మీకు అడుగుతున్నాం. ఈ దినం చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. పోసాని కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. కాబట్టి పోసాని గారిని సపోర్ట్ చేసే మా అంజోద్ బాషా గారు కానీ, అదేవిధంగా కొరముట్ల శ్రీనివాస్ కానీ వీళ్ళ కనీసము ఇంకిత జ్ఞానంతో ఆలోచించి ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో, మీ కుటుంబ సభ్యులను కూడా ఆ విధంగా మాట్లాడితే మీరు గమ్మనుంటారా? ఒకసారి ఆలోచించి మీరు బయటికి రావాలి తప్ప వాళ్ళకి సపోర్ట్ చేసినారు. మీరు మీ నాయకుడు జగన్మోహన్ అంటే ఇంతకన్నా అన్యాయం ఉండదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడితే అటువంటి నాయకులకు మీరు సపోర్ట్ చేశానంటే మిమ్మల్ని చూసి కూడా సిగ్గుపడుతున్నారు. మేము ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసామనుకుంటున్నారు. ఈ దినం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 11 సీట్లు రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను తిరస్కరిస్తే నువ్వు ఈ దినం మాట్లాడుతున్నావు. మీ నాయకులు లోపలేస్తే తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారంటున్నారు. మీ వాళ్ళు మాట్లాడింది నిజం కాదా? ఆ దినం దేశమంతా కూడా మా గోరంట్ల మాధవ్ గారు అయితేనేమి, పోసాని మురళీ గారు అయితేనేమి, ఆయన ఎంత ఎగతాళితే అవును రాజా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు మాట్లాడు. కాబట్టి వీళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిందే. ఇటువంటి నాయకులు, ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న ఎవరైనా వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలా. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళు జైల్లో కూర్చోవాలా. వాళ్ళు చేసినందుకు పశ్చాత్తాపడి ఈ దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను కూడా క్షమించాలా అని చెప్పి ప్రతి ఒక్క 5 కోట్ల మంది ఆంధ్రులకు పోయి ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకుంటే కూడా మిమ్మల్ని క్షమించరు. కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంజోద్ బాషా గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా మీరు ఒకసారి గతాన్ని మీరు నెబురేసుకోండి. ఏ విధంగా మీ నాయకులు మాట్లాడారో ఒకసారి చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఏరగుంట్ల మండలం మాలేపాడుకు చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. మాలేపాడు పరిధిలోని ప్రభుత్వ భూమిలో కొన్ని ప్రైవేటు భూముల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని మేకల మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డిలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్న కక్షతోనే ఈరోజు కత్తితో తనపై దాడి చేశారని ప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. నడుము భాగంలో బలమైన కత్తిపోటు దిగింది. దీంతో ఆయన జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. నా పేరు మేకల ప్రసాద్ రెడ్డి, మాలపాడు గ్రామం, ఎరుగుంట్ల మండలం.
నేను మాలపాడు పొలంలో 331/1 331/3లో 3 ఎకరాల 10 సెంట్ల భూమి కొన్నాను. అదేవిధంగా మా గ్రామానికి చెందిన మేఘల మోహన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు శివారెడ్డి కలిసి మట్టి ఎత్తుతున్నారు. అదేవిధంగా మాలపాడు గ్రామంలో 334/1 గవర్నమెంట్ ల్యాండ్లో 50 సెంట్లు ఎత్తినారు. 333 సర్వే నెంబర్లో 90 సెంట్లు ఉంటే సుమారు 40 సెంట్లమైనవి ప్రస్తుతం మొత్తం ఎత్తేసారు మట్టి అనేసి కలెక్టర్ గారికి నేను అర్జీ పెట్టినా. అదేవిధంగా కలెక్టర్ గారికి పెట్టే ముందు నా భూమి కూడా మట్టి అంతా ఎత్తారనేసి దౌర్జన్యంగా నేను కాలువ తీసి కాలువ ద్వారా నా భూమిలోకి నీళ్లు పెట్టిన సమయంలో నిన్నటి దినము నీళ్లు పెట్టినా. ఈ రోజు వచ్చేసి వాళ్ళ మిషన్ తీసుకొని పోయి మొత్తం కూర్చడం జరిగింది. ఈ మట్టి కూడా నా మట్టి కూడా ఎత్తాలనే ఉద్దేశంతో పోయినప్పుడు నేను ఆడిపోయి విధంగా వివరణ ఆగిపోయేదానికి మేము అడ్డం వచ్చాము. మా మీద కంప్లీట్ ఇచ్చేవారాను కలెక్టర్కు అంత మూపనిగా రాను. మీ కథ ఏందిరా, నువ్వు ఎంతమంది ఉన్నారా, నీకు నువ్వు ఏందిరా చేసుకునేది, రాపరాసి వస్తుందామని చెప్పి మేకల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కత్తితో పరచడం జరిగింది. నన్ను ఆ సభ్యులు నానా బూతులు తిడుతూ మేకల సుబ్బారెడ్డి, మేకల మోహన్ రెడ్డి, వీరేంద్రనాథ్ రెడ్డి, రావణపల్లె శ్రీనివాసరెడ్డి, ఇటాచి డ్రైవరు, ఇటాచి తీరగల్ల రాయసీలు అందరూ ఉండగా నా మీద దాడి చేయడంతో మేఘల సుబ్బారెడ్డి అక్కడ ఉన్నటువంటి మేఘల మోహన్ రెడ్డి, వీరేంద్రనాథ్ రెడ్డి, తీరగల్ల రాజేశు, రావణపల్లి శ్రీను పట్టుకునగా అతను వెంట తెచ్చుకున్నటువంటి పిడిబాకితో నాపై దాడి చేసినాడు. నా నడు మీద తీసేసినాడు. ఆ కత్తి పట్టుకోవడంలో నన్ను కింద వేశారు. కత్తి పట్టుకోవడంలో ఇక్కడ కూడా గాయమైంది. సైన్స్ అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని మాంటిసోరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ నితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని మాంటిసోరీ జగతి ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1928లో సర్ సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న జ్ఞాపకార్థం దేశంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. అంతేకాకుండా ఈ శాస్త్రీయ ఆవిష్కరణ ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని సాధించి పెట్టిందన్నారు. అలాగే విద్యార్థులు నిశిత పరిశీలన, ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. చిన్నారులు భవిష్యత్తులో జ్ఞాన సముపార్జనలో దేశం గర్వించే శాస్త్రవేత్తలుగా రాణించాలని ఆయన కోరారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. అట్లా పెడితే ఫోటో తీస్తాను. ఫేస్ బాగా పెట్టు. Seeding the plant. Very good. Good project. Very good. You should not eat junk food. No. Is it? Okay. What is the starting size? What is the color of smoke? White and black. Okay. Tell me. ఇక్కడ మాంటెసరీస్ జగతి స్కూల్ నందు ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖున భారతీయ సైన్స్ డేగా జరుపుకుంటారు. ఇందు సందర్భంగా ఈరోజు మా పాఠశాలల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉండే పిల్లవాళ్ళు అందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళ అంత చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు మంచి అంటే ప్రాక్టికల్గా ఎలా సోలార్ సిస్టమ్ ఉంటుంది, ప్రాక్టికల్గా ఎలా సీడ్ జర్మినేట్ అవుతుంది, ఇలా అనేక రకాల ప్రాజెక్ట్స్ మా చిన్న పిల్లలు చాలా బాగా చేశారు.
ఇదంతా ఇంత బాగా వాళ్ళందరూ చేయడానికి కారణం ముఖ్యంగా కారణం వాళ్ళ యొక్క మా యొక్క అధ్యాపక బృందమే. వాళ్ళు ఎంతోగా వాళ్ళకు బాగా సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను చేయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్కి ముఖ్యంగా ఏంటంటే మనకు గతంలో అంటే మన భారతదేశంలో ఉండే శాస్త్రజ్ఞులు ఎవరైనా సైంటిస్టులు కానీ వాళ్ళు ఎలా కష్టపడి వాళ్ళు ప్రాక్టికల్గా తీసుకొచ్చి వాళ్ళు చేసిన ఆ సైన్స్ వల్లనే కదా ఈరోజు మనకు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ అనేక రకాలుగా జరుగుతున్నాయి. సో ఆ సైన్స్ డేని ఈరోజు జరుపుకుంటాం. ఎందుకంటే వాళ్ళను ఒకసారి స్మరించుకొని వాళ్ళ వల్ల ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఇలా చేస్తే సమాజానికి మనం కూడా కొద్దిగా అంతో ఇంతో ఉపయోగపడతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని స్మరించుకుంటూ మరొకసారి మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడం జరిగింది. సుమారుగా 30 నుంచి 35 ప్రాజెక్టుల మధ్యలో ఈరోజు ఈ పిల్లలందరూ కూడా చేశారు. చాలా అద్భుతంగా చేశారు. దీనికి మరొకసారి మా యొక్క అధ్యాపక బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని వామపక్ష నేతలు నాగసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలతో రూపొందించామని పేర్కొన్నప్పటికీ ఏ అంశంపైన స్పష్టత లేకుండా పోయిందన్నారు. సూపర్ 6కు నిధులు కేటాయించామని చెబుతున్నా అవి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి తీసుకోవాల్సిన అంశాలపై క్లారిటీ ఇవ్వలేకపోయారన్నారు. బడ్జెట్ అనేది అంకెల గారడి తప్ప మరేమీ లేదని స్పష్టమవుతుందన్నారు. ఇక కడప జిల్లాకు సంబంధించి పరిశ్రమలు, సాగునీటి రంగాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మరోవైపు బడ్జెట్ కార్మిక వర్గాన్ని తీవ్ర నివారసపరిచిందని ఈ సందర్భంగా వివరించారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి అంకెల గారడిలా కాకుండా నిజ రూపంలో ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రచించాం ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్లు అని చెప్పి నేను దాన్ని తప్పకుండా అమలుపరుస్తానని చెప్తాను. నిర్దిష్టంగా వాటి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టేటువంటి ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టేటువంటి వాటికి సంబంధించి నిర్దిష్టంగా ప్రకటన చేయడం లేదు. నిజ రూపంలో బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఇంకొకటి ఉండడం లేదు. ప్రకటించింది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటిగా కొనసాగుతూ ఉన్నది. అదే పద్ధతిలో ఈ కడప జిల్లాకు సంబంధించి సమగ్రాభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి కానీ లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి 3 సార్లు, ఈయన 2 సార్లు శంకుస్థాపనలు చేసి వదిలేసినటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏమైనా ప్రకటించావా ఈ బడ్జెట్లో? అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, కడప జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన నిర్దిష్టమైనటువంటి కేటాయింపులు ఏమైనా చేసినావా? సాగునీటికి సంబంధించి, కాలువలకు సంబంధించి, పారుదలకు సంబంధించి ఏమైనా నిర్దిష్టమైన ప్రకటన చేశావా? అసాధ్యమైనటువంటి అంశాలన్నింటినీ జోడించి చేసేటువంటి ఈ అంకెల గారడీ బడ్జెట్ కాకుండా నిజ రూపంలో వాటిని ఖర్చు పెట్టి చూపించాలని చెప్పి, లోటును ఏ విధంగా పూడుస్తావో దాన్ని నిర్దిష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి అన్ని రకాల క్లారిఫికేషన్తో ఈ బడ్జెట్ ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టినటువంటి పయ్యావుల లంకేశ్వర్ గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పెద్ద లెంతీగానే ఉంది. కాకపోతే కార్మికులకు అలాగే పెద్దపీట వేయకుండా నిరుత్సాహపరిచినట్టుంది. అప్పుడు గత ప్రభుత్వం నవరత్నాల చుట్టూ తిప్పితే ఇప్పుడు ప్రభుత్వం సూపర్ 6 పథకాల చుట్టూ తిప్పినట్టు మరి ప్రజలు ఉన్నారు. మరి నగదు బదిలీ కొంత ముఖదావమే. ఎందుకంటే తల్లికి వందనం, అలాగే రైతు భరోసా లాంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటివి బడ్జెట్లో కేటాయించి మరి కొంత ఉపశమనం కల్పించిన ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయకుండా నిరుత్సాహపరిచినట్టు రాష్ట్ర బడ్జెట్ ఉంది. మరి కార్మికుల యొక్క యోగక్షేమాలు ఐసీడీఎస్ కానీ లేదా 72 సంక్షేమంలో పనిచేసినటువంటి కార్మికుల యొక్క పెన్షన్, ఈపీఎఫ్ దానికి సంబంధించినటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయింపు ఇవ్వడం ఈ యొక్క నిరుత్సాహపరిచిందని చెప్పి కార్మికులంతా మరి ఆ వైపు ఆలోచిస్తారు. జిల్లాలోని చాపాడు మండలం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, కడప ట్రైనీ డీఎస్పీ భవానీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వారు సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి బయటకు రావాలంటే వారిలో సైన్స్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రతి విద్యార్థి వినూత్నమైన ఆలోచనతో ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. నమస్కారం.
should understand from now itself. All the time. My job is really mechanical and technical computer science. So basically today for the there is CV Raman sir. So he has discovered Raman spectroscopy for us, and that will be the reason. So I'll just explain for 1 minute of why it is most important for us today. So when he was traveling on a boat in 1920s, he just thought why the water was blue. Okay, so he was not convinced with the fact that there is blue color in it or whatever. So he has researched about it, and then he got to know that there is something called spectrum. Right? You know spectrum? So when you have the light through the prism, you have all the 7 colors, right? With GR. అయితే పిల్లల్లో దాగి ఉన్నటువంటి టాలెంట్ను బయటికి తీయడం కోసం చాలా వరకు చాలా స్కూల్స్లో చేస్తున్న వాటికంటే భిన్నంగా ఇక్కడ డాక్టర్ జయచంద్రారెడ్డి చైర్మన్ గారి ద్వారా, అలాగే వారి డైరెక్టర్ లోహిత్ రెడ్డి ద్వారా వారి సూచనల మేరకు, వారి యొక్క సలహాల మేరకు పిల్లలలో మేము క్రియేటివిటీ కోసం చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఒక గొప్ప మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఇవాళ జరిగినటువంటి సైన్స్ డేలో దాదాపు 290 ప్రాజెక్ట్స్ మేము ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇందులో చాలా ముఖ్యంగా తంజావూర్ ప్రోటోటైప్ టెంపుల్ కానీ, లేకపోతే అదేవిధంగా మంగళయాన్ శాటిలైట్స్, ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా మంచి మంచి ఎగ్జిబిట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులు కానీ, అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు కూడా ఒకరినొకరు చాలా ఎఫెక్టివ్గా సపోర్ట్ చేసుకోవడం మేము గమనించడం జరిగింది. ఎందుకంటే సైన్స్ ఫేర్ అనేటువంటిది ఏదో జనరల్గా కండక్ట్ చేయకోకుండా పిల్లల్లో సృజనాత్మకత, క్రియేటివిటీ పెరగడం కోసం చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీని అందించడంలో ఐడిపిఎస్ ప్రొద్దుటూర్ ముందంజలో ఉంటుంది. మెకానిక్ ముసుగులో మోటార్ బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్న నాగేంద్ర అనే మెకానిక్ను కడప నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నగర పరిధిలోని వివిధ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ తెలిపారు. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నాగేంద్రను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ 8 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అన్ని రికార్డులను పరిశీలించి మోటార్ బైక్ యజమానులకు బైక్స్ను అప్పగించడం జరుగుతుందన్నారు. వాహన యజమానులు తమ వాహనాలకు 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి లాక్ సెట్ మార్చుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేల్పుల నరేంద్ర అలియాస్ మహేంద్ర అనేటువంటి ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడ కడప టౌన్ రవీంద్ర నగర్లో నివాసం ఉంటారు. ఇతని వద్ద నుంచి ఇతని కన్ఫెషన్ మేరకు దాదాపు కడప జిల్లాలో, కడప టౌన్లో, వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసినటువంటి 18 మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా అతను విచారిస్తే కడపలో మరి 1 టౌన్ పరిధిలో 3 మోటార్ సైకిళ్ళు, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 5, 2 టౌన్ పరిధిలో 2, రిమ్స్ స్టేషన్ పరిధిలో 1, ఇతర వివిధ ప్రాంతాల్లో 7 బైకులు మిగతా జిల్లాలోనే బద్వేలు ఇలా మిగతా ప్రాంతాల్లో చేసినటువంటి
దొంగతనం గురించి చెప్పడం జరిగింది. వాటన్నీ కూడా ఇతని యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ మేరకు రికవరీ చేయడం జరిగింది. తదనంతరం ఈ చట్ట ప్రకారం ఈ యొక్క మోటార్ సైకిల్ అంతా కూడా వాటి ఓనర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ అబ్బాయి మీద నిఘా షీట్ అంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని యొక్క కదలికలపైన ఫర్దర్ నిఘా ఉంచడం జరుగుతుంది. ఇతను విచారణలో రాజంపేట పరిధిలో ఇతనికి ప్రీవియస్ మోటార్ సైకిళ్ళ దొంగతనం కేసు ఒకటి ఉన్నట్టుగా తెలిసింది. సో ఇతనిపైన నిఘా ఉంచడం కోసం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే, మీ ఇళ్లకు దయచేసి సీసీ కెమెరాలు బిగించుకోండి. సో ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి మీ ఆస్తుల పట్ల భద్రత జాగ్రత్త ఉండాలంటే దయచేసి సీసీ కెమెరాలు బిగించుకోండి. అలాగే మరొక విన్నపం ఏంటంటే, మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ అయినా సరే 2 నుంచి 3 సంవత్సరాలు, ముఖ్యంగా హోండా షైన్ బైక్కు సంబంధించి, హోండా కంపెనీకి సంబంధించి ప్రతి 3 సంవత్సరాలకు లాక్ సెట్ మార్చుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఎందుకంటే వాటి లివర్లు అరిగిపోయి అది ఏ బీగం పెట్టి తిప్పినా కూడా ఈజీగా అది ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రజలందరికీ మరి మీ ద్వారా తెలియజేసుకోవడం ఏంటంటే, దయచేసి హోండా కంపెనీకి సంబంధించినటువంటి బైకులు గల వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ యొక్క లాక్ సెట్ను మార్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ప్రజారంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. టీడీపీ నేత హరిప్రసాద్ వెల్లడి. ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తలుగా రాణించాలి. జాతీయ సైన్స్ దినోత్సవంలో చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి పిలుపు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకం. వామపక్ష నేతల విమర్శ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.